అందరికీ వందనాలు మేడం. ఆ దేవాదేవుడు మళ్ళీ ఒకసారి ఈ పునరుత్థాన దినమున ఈ సాయంకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ ద్వారా మనందరం కూడా కలుసుకొని చిన్న మందగా ఏర్పడి ఆయన వాక్యం ధ్యానించుకునే భాగ్యం దయచేసినందుకు వందనాలు. మనల్ని కూడా సజీవ లెక్కలో ఉంచి జయముల నామమునకు స్తుతి అర్పించుకునే భాగ్యం దేవుడు దయచేసినందుకు వందనాలు. అదే విధంగా దినములు త్వరగా గడిచిపోతున్నాయి. మరి ఆమోసు ప్రవక్త చెప్పినట్టుగా రాబోయే కాలంలో వాక్యమునకు సంబంధించిన క్షామం అనేది ఏర్పడబోతుందని చెప్పినట్టుగా మనం చాలా విషయాలు చూస్తున్నాం ఆల్రెడీ. సమయం ఉంటుండగానే మనం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ధ్యానించుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వాలని ఆ దేవదేవుని ప్రార్థిద్దాం. ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేక విషయాలు మనం మెసేజ్ ద్వారా తెలుసుకునే భాగ్యం దయచేసిన దేవునికి వందనాలు. అదేవిధంగా ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి జ్యోతి మేడం కూడా దేవుడు కృప చూపించాలని కోరుకుంటూ ఈ రోజు మూల వాక్యం అపోస్తల కార్యాల గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం. అందుకు నేను నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరం ఇచ్చితిని. అందుకు నేను నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునికైనాను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరం ఇచ్చితిని. ప్రేమమడిన మా తండ్రి, మరొక్కసారి నాయన నీ వాక్యం ధ్యానించుకునే భాగ్యం దయచేసావు నాయన. వందనాలు. ఈ ఉదయకాలం నాయన నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి స్తుతించి చక్కని వాక్యం వినగలిగే భాగ్యం అందరికి దయచేసినందుకు వందనాలు. మరొకసారి నాయన మంచి అవకాశం దయచేసినందుకు వందనాలు. బయట 1000 దినములు గడుపుట కంటే నాయన నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట శ్రేష్టమని దావీదు మహారాజు చెప్పినట్టుగా తండ్రి నాయన నీ సన్నిధి మళ్ళీ మాకు అనుగ్రహించేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ధ్యానించబోతూ ఉంటుండగా నాయన వాక్యం ధ్యానిస్తే నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. నన్ను ఒక బోరుగా వాడుకోండి. వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం దయచేయండి. దయగల మా ప్రభ. అదే విధంగా పౌలు గారి జీవితాన్ని బట్టి అపోస్తల కార్యముల గ్రంథం నాయన మేము ధ్యానిస్తూ ఉంటుండగా తండ్రి ప్రతి వారము కూడా మేము ధ్యానించిన విషయాల్లో మేము ఏది అడాప్ట్ చేసుకోవాలి, ఏవి విడిచిపెట్టాలి అనే అంశాలను కూలంకుషంగా నాయన ధ్యానించుకుంటూ నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను పౌలు గారు చెప్పిన ప్రకారం నాయన నిన్ను పోలి మీరు నడుచుకునే భాగ్యం దయచేయమని, కార్యాంతం నేను స్తుతించిన భాగ్యం దయచేయమని, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎలక్ట్రానిక్ సమస్య కానీ, రికార్డింగ్ సమస్య కానీ, ఎవరికి అనారోగ్య సమస్య కానీ, ఏ రకమైన సమస్య లేకుండా నాయన నీవే నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. జూమ్ మీటింగ్ లో వచ్చిన వారందరికీ కూడా. మరి 25వ అధ్యాయంలో మనం 24లో చూసాము. ఫెలిక్స్ ఆయన దిగిపోతూ 2 సంవత్సరాలు మహానుభావుడు పౌలు గారిని ఆ కారాగార వాసంలో ఉంచాడు. ఎందుకంటే యూదుల దగ్గర మంచివాడు అనిపించుకోవాలని చెప్పి. యూదుల దగ్గర మంచివాడు అనిపించుకోవటం వల్ల అతనికి ఏం కలిసి రాదు, కానీ దేవుని మెప్పించడానికి దేవుని మార్గం తెలిసి ఉండి కూడా, ఎందుకంటే ఆ మార్గం గురించి ఫెలిక్స్ తెలుసు అని వ్రాయబడి ఉంది. ఆ మార్గము బాగుగా ఎరిగిన వాడై కూడా మరి ఆ మార్గం తెలిసిన వాడు ఏం ప్రయోజనం? ఏ మాత్రము న్యాయం చేయకుండా 2 సంవత్సరాలంటే ఎంత వాల్యుబుల్ టైం పౌలు గారి జీవిత చరిత్రలో. ఆ వాల్యుబుల్ టైం అంతా కూడా జైలుకి అంకితం చేశాడు. మరి మనం ధ్యానించుకున్నట్టే పౌలు గారు ఆ సమయంలో ఎన్నో ప్రార్థనలు చేసి ఉండవచ్చు, ఎన్నో పత్రికలు రాసి ఉండవచ్చు, ఎంత అధ్యయనం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఏ రకమైన బాధ లేకుండా పౌలు గారిని ఉంచారు. కానీ పౌలు గారు ఎప్పుడు కూడా ఫెసిలిటీస్ కోరుకునే వ్యక్తి కాదు. ఆయనకి కావాల్సింది చివరి క్షణం వరకు కూడా సువార్త ప్రకటనే ఆయన ఊపిరి. యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రి నాకు అప్పగించిన పని నెరవేర్చడం నాకు ఆహారం అని చెప్పి ఉన్నారు, అలాగే పౌలు గారికి కూడా కోరుకుంటే అసలు ఆయన ఈ సువార్త ప్రకటన రావక్కర్లేదు. ఎందుకంటే అట్లాంటి కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. ఆయనకి కావాల్సింది యేసుక్రీస్తుని తన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అనేక మందికి ఆ రక్షణ సువార్త, కృపా సువార్తను ప్రకటించి
అనేక మందిని నిత్య జీవ ప్రవేశానికి అర్హులుగా చేయటం అనేది ఆయన ముఖ్యమైన జయం కాబట్టి, ఆ 2 సంవత్సరాల వాల్యుబుల్ టైమ్ ఆ ఫెలిక్స్ ఒక రకంగా వృధా చేశాడనికని చెప్పవచ్చు. ఆయన వెళ్ళిపోతూ ఆయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి పోర్క్యా ఫేస్తు అనే అతను తన తర్వాత వచ్చాడు. ఇతని పేరు పోర్క్యా ఫేస్తు. హి ఈజ్ ఆల్సో ఏ రోమన్. అతని పేరుని బట్టి రోమియుడని మనకు అర్థమవుతుంది. ఈ పోర్క్యా ఫేస్తు అనే మాటకి పేరుకి అర్థం ఏంటంటే ఉత్సవము అని అర్థం. ఉత్సవము అని అర్థం. ఇతను క్రీస్తు శకం 60వ సంవత్సరంలో రోమన్ గవర్నర్ గా వచ్చాడు. ఇతను కేవలం 2 సంవత్సరాల కంటే తక్కువ కాలమే పనిచేశాడు. ఇతని జీవిత చరిత్ర చూస్తే ప్రారంభంలో మనం చూసినప్పుడు ఈ అధ్యాయంలో 8వ వచనం వరకు చూస్తే చాలా మంచివాడుగా అనిపిస్తాడు. కానీ తర్వాత మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆపర్చునిస్ట్ అది అవకాశవాది అని చెప్పి మనకి అర్థమవుతుంది. అదే విధంగా ఎక్కువగా ఇతను దేవుని కాకుండా మెప్పించడానికి చూసినటువంటి వ్యక్తి. ఏదేమైనప్పటికీ ఒక రకంగా కంపేర్ టు స్టడీ చేసినట్టయితే ఫెలిక్స్ కంటే కూడా ఫేస్తు ఒక రకంగా మంచివాడే. ఫెలిక్స్ కి మార్గం తెలిసి ఎక్కువ బాధ పెట్టాడు పౌలు గారిని. ఇతనికి ఆ మార్గం తెలియకపోయినా మరి తను చేయగలిగింది ఏదో చేయటానికి ప్రయత్నం చేశాడు. ఈ ఫెలిక్స్ జీవిత చరిత్ర మనం చూసినప్పుడు ఇతను 2 సంవత్సరాల కంటే తక్కువ కాలమే జీవించాడు. ఆ తర్వాత ఇతను మరణించడం అనేది జరిగింది. ఉన్న కాలం దేవుడు సద్వినియోగం చేసుకోవటానికి అవకాశం ఇచ్చిన కొంతమందికి అధికారం ఇచ్చినప్పటికీ అధికారాన్ని సద్వినియోగం చేసుకోరు. చూడండి, మనం మామూలుగా లోకంలో చూసినా కూడా కొంతమంది చాలా తక్కువ కాలం పదవీ కాలం చేసిన అధికారాన్ని ఉపయోగించుకుంటారు. అనేక మందికి మేలు చేయటానికే వారికి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి అతను ఈ ఫెలిక్స్ చేసిన పని ఏంటంటే తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, సరే కదా, ఒక రకంగా చెప్పాలంటే దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. ఇక పోర్కియా ఫేస్తు గురించి చూస్తే పోర్కియా కుటుంబీకుడు అంటే రోమయిల్లో కొన్ని ఉన్నత కుటుంబాలు ఉన్నాయి. మనకు కూడా ఉంటాయి కదా, పలానా ఆ వంశం ఈ వంశం అని చెప్తాం కదా. అలాగే రోమయిల్లో ఇతను పోర్కియు అనే వంశానికి చెందినవాడు, కుటుంబానికి చెందినవాడు. మనం రాజుల చరిత్ర చదివినప్పుడు యూదరాజుల చరిత్ర, అదే కదా ఇశ్రాయేల్ చరిత్ర చదివినప్పుడు ఆ రాజు కుటుంబాల గురించి చదువుతాం కదా. అలాగే రోమయిల్లో కూడా కొన్ని కుటుంబాలు, ప్రాధాన్యత ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల నుంచే గవర్నర్స్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫెలిక్స్ వచ్చిన అలాగే వచ్చారు. ఆ తర్వాత ఈ ఫేస్తు కూడా అట్లాగే వచ్చినట్టుగా మనం గమనించాలి. ఇతని గురించి మనం చూసినప్పుడు ఫేస్తు ఆ దేశమునకు అధికారంకి వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళాను. ఇతను వెంటనే అంటే ఇతను మనం చదువుకుంటూ వెళితే అధ్యాయం చివరి వరకు ఎక్కువగా కాలయాపన చేసే వ్యక్తి కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే యెరూషలేముకు వెళ్ళాడు. అసలు ఈ గవర్నర్ కి కైసరయ న్యాయపీఠం ఎదుట కూర్చుని ఉంటే చాలు. కానీ ఇతను ఈ వాక్యం ద్వారా మనం గమనించేది ఏంటంటే అధ్యయనం చేయటం అనేది ఇతని జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనమంతా కూడా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాం. చాలా మంది ఇక్కడ ఉన్నవారిలో ఒక టీచరు సక్సెస్ఫుల్ టీచర్ గా ఉండాలంటే సమాజాన్ని అధ్యయనం చేయాలని చెప్తారు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే పిల్లలు ఆ సమాజం నుంచే వస్తారు కాబట్టి వారి కేస్ స్టడీ మనం చేయాలంటే సమాజాన్ని అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. సామాజిక స్పృహ అనేది ప్రతి ఉపాధ్యాయుడు కలిగి ఉండాలని చెప్తారు కదా. అలాగే క్రీస్తు జీవితాన్ని మనం చూసినప్పుడు సింహాసనం మీద రాగానే ఇప్పుడే కదా వచ్చాను, కాస్త రిలాక్స్డ్ గా ఉందాం, భోగభాగ్యాలు అనుభవిద్దాం అని చెప్పి అనుకోలేదు. కానీ 3 దినముల లోపలే యెరూషలేముకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చేసిన పని ఏంటంటే అప్పుడు ప్రధాన యాజకులను యూదుల్లో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియచేసిరి. ఇతను వెళ్ళిన వెంటనే ఎప్పుడొస్తాడని కాచుకుని ఉన్నారు యూదులంతా. వెళ్ళిన వెంటనే పౌలు మీద మరియు త్రోవలో అతని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించడని అతనిని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. ఎంత చక్కని మాటలు చూడండి, మనవి చేశారంట. ఫేస్తునొద్ద మనవి చేశారు.
మేము అతన్ని ఇక్కడ విచారించాలనుకుంటున్నాం యెరూషలేములో. కాబట్టి యెరూషలేముకి తీసుకురండి. మీరు కూడా ఇక్కడికి రండి అని చెప్పి చాలా వినమ్రతతో అతను చాలా అంటే ఒక నటోరియస్ క్రిమినల్ గురించి చెప్పినట్టుగా చెప్పారు. చెప్పి మేము అతన్ని ఇక్కడ విచారించాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి తీసుకురండి అని చెప్పారు. చెప్పినప్పుడు అతను అంటాడు, అందుకు ఫేస్తు, పౌలు కైసరిలో కావలిలో ఉన్నాడు. నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోతున్నాను. కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదమేమన్నా ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇచ్చెను. చాలా చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏంటంటే, వై నాట్, నేనిప్పుడు కైసరికి వెళ్తున్నాను. మీకు కావాల్సింది విచారణే కదా! పౌలు మీద మోపబడిన నేరాలు విచారణ జరపటమే కదా కావాలి. నేనిప్పుడు వెళ్తున్నాను. మీరు మీలో సమర్థులైన వారు అంటే జరిగింది జరిగినట్టుగా వివరించి చెప్పగలిగినటువంటారు. లాస్ట్ చాప్టర్‌లో మనం చూసాం గదా! తెర్తుళ్ళు అనే ఒక అడ్వొకేట్‌ని చూసాం గదా! మొద్దు మాట అనే అర్థం వచ్చేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి. ఆ తెర్తుళ్ళు చాలా థియాలజికల్ ప్రొఫెసర్ అని కూడా ఉంది నిఘంటువులో. అట్లాంటి అతను నాట్ ఓన్లీ అడ్వొకేట్, హి ఈస్ ఆల్సో ఎ థియాలజికల్ ప్రొఫెసర్. అట్లాంటి మంచి అధికారులు ఎవరైనా ఉంటే, మీ తరపున వాదించేవాళ్ళు ఎవరుంటే సమర్థులైన వారిని తీసుకొని నా దగ్గరికి రండి. చక్కగా అక్కడ మనం విచారణ చేద్దాం అని చెప్పాడు. అతడు వారి యొద్ద 8, 10 దినములు గడిపి కైసరుకు వెళ్లి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. ఆళ్ళకి చెప్పిన వెంటనే ఏం చేశాడంటే, ఒక 8 లేక 10 దినాలు అక్కడ గడిపాడు. వెంటనే కైసరికి వెళ్ళాడు. వెళ్లి న్యాయపీఠం మీద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పౌలుని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. పౌలు వచ్చినప్పుడు యెరూషలేం నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయిరి. ఇదంతా మనం చదువుతూ ఉంటే ఫెలిక్స్ దగ్గర న్యాయ విచారణ జరిగిన, ఫేస్తు దగ్గర జరిగిన, ఆ తర్వాత అగ్రిప్ప దగ్గర కూడా 26 అధ్యాయంలో చూస్తాం మనం. ఈ విచారణలన్నీ చూచినప్పుడు యేసుక్రీస్తు ఎట్లాగైతే ఇప్పుడు సాధారణంగా ఒకళ్ళని అరెస్ట్ చేశారంటే నేరం ఉంటే ఆ నేరం బట్టి అరెస్ట్ చేస్తారు. కానీ కొన్నిసార్లు కక్షపూరితమైన అరెస్ట్‌లు గూడా ఉంటాయి కదా! ముందు వ్యక్తిని అరెస్ట్ చేసి ఇతని మీద ఏం నేరం మోపాలా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ రకమైనటువంటి విచారణ యేసుక్రీస్తుకి జరిగింది. అదే విచారణ పౌలు గారికి కూడా జరిగింది. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అని పౌలు గారు చెప్పినప్పుడు, అడుగడుగునా ఆయన జీవితాన్ని మనం ధ్యానించినప్పుడు యెస్, క్రీస్తుని పోలి నడుచుకున్నాను అని చెప్పటానికి ఇతను మాత్రమే సమర్థుడు. క్రీస్తు పక్షాన వాదించిన వాడితను. మిగతా అపోస్తలులందరూ కూడా క్రీస్తు చెప్పిన మాటలు ప్రపంచానికి వెల్లడి చేశారు. కానీ వారికి, పౌలు గారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, సువార్త ప్రకటనతో పాటు క్రీస్తు పక్షాన ఉండి వాదించాడు. అందుకనే క్రీస్తు తాను పునరుత్థానుడయిన తర్వాత ఆరోహణమయ్యే ముందు ఆలోచించి ఆలోచించి మరి పౌలు గారిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్నదేంటంటే, ఆయన అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని, ఆలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానం చెప్పెను. చూడండి, ఇతనికి ఏ అడ్వొకేట్‌ని పెట్టుకోలేదు. కానీ అడ్వొకేట్ కంటే బ్రహ్మాండంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 3 విషయాలు చెప్తున్నాడు ఫేస్తు దగ్గర. అయ్యా, నేను యూదుల ధర్మశాస్త్రం గురించి ఏ రకమైనటువంటి పొరపాటు మాట మాట్లాడలేదు. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించమని నేను ఎవరికీ చెప్పలేదు. అలాగే నేనే ఉల్లంఘించలేదు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా అంతే కదా! మత్తయి సువార్తలో ఆయన చెప్తాడు కదా! అక్కడ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత, ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు గాని, అందులో పొల్లైనను పోకుండా నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని. ఆ ధర్మశాస్త్రం మొత్తం నక్షలు తీసుకుంటే, సంగ్రహంగా తీసుకుంటే ఏంటి అంటే, పొరుగువాడిని ప్రేమించడం అనే దాంట్లోనే ధర్మశాస్త్రం ఇమిడి ఉంది. నువ్వు పొరుగువాడిని నిజంగా ప్రేమించినట్లయితే నువ్వు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చినట్లే అని చెప్పి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో చెప్పడం జరిగింది. మన పాత నిబంధనలో చూసినప్పుడు ఆజ్ఞలు 10. అదే న్యూ టెస్టమెంట్‌కొచ్చేటప్పటికి ఒక శాస్త్రి అడిగినప్పుడు యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు ప్రధానమైనవని చెప్తారు. అది పత్రికల్లోకొచ్చినప్పుడు పౌలు గారు ఒకే ఒక్క ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అంటే నీ పొరుగు వల్లనే దైవాన్ని చూడు. దైవాన్ని ప్రేమించినట్టే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించినట్టయితే నువ్వు ధర్మశాస్త్రాన్నంతా
నెరవేర్చినట్లే అని ఒక్క మాటలో ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ధర్మశాస్త్రాలను ఎక్కడ కూడా ఉల్లంఘించలేదు. పై అధ్యాయంలో మనం చూసినప్పుడు యాకోబు యేసుక్రీస్తు సోదరుడైనటువంటి యాకోబు ఆనాడు యెరూషలేము మహాసభకు అధ్యక్షుడి స్థానంలో ఉండి పౌలు గారు చేసిన సేవనంతా కూడా అప్రిషియేట్ చేసి ఒక్క మాట అంటాడు. ఏంటంటే, "బాగానే ఉంది. నువ్వు చాలా చక్కగా చేస్తున్నావు. అన్యుల్ని తీసుకొని వస్తున్నావు. ఎట్ ది సేమ్ టైమ్ యూదా మతం నుంచి క్రైస్తవ మార్గంలోకి వచ్చిన వాళ్ళని కూడా మనం నిలబెట్టుకునే ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. ఒక్క అన్యులు మాత్రమే కాదు, యూదా మతం నుంచి క్రైస్తవ మార్గంలో కొత్తగా వచ్చిన వారికి అభ్యంతరకరంగా ఉండే ప్రసంగాలు మనం చేయకూడదు. నువ్వు చేస్తున్నావని కాదు గానీ, నువ్వు సులభతరం చేసి చెప్తున్నావు. కాడి మోపకుండా సులభతరం చేసి చెప్తున్నావు." యేసుక్రీస్తు కూడా ఒకానొక సందర్భంలో శాస్త్రులు, పరిసయ్యులను చూసి అంటారు కదా ఆయన, "అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకడిని మీ దగ్గరికి తీసుకురావటానికి సముద్రాలు దాటి వెళ్తారు. కానీ అతను తీరా మీ దగ్గరకొచ్చిన తర్వాత అతనికి నరకం మీరు చూపిస్తారని" చెప్పి. అంతే కదా! సువార్త ప్రకటన చేసి నిజంగా ఎవరైనా కన్వర్ట్ అయ్యి ఆ బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాళ్ళకి లేనిపోయినయి చెప్పి, క్రైస్తవ మతం అంటే ఏంటనుకుంటున్నావు? ఈ మార్గం అంటే ఏంటనుకుంటున్నావు? ఆషామాషీ కాదు. ఇలాగా, అలాగా మేము పుట్టుకతో క్రైస్తవులం. మేము ఇది ఆచారాలు చేస్తాం, ఆ ఆచారాలు చేస్తాం అని చెప్పి, ఆ వచ్చిన వాళ్ళని హడలు కొట్టే మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొలస్సీలు రాసిన పత్రికలో కూడా అదే జరిగింది కదా! అక్కడ యూదులు ఈ మార్గాన్ని గురించి కొంతమంది ఇది చాలా కఠినతరమైందని చెప్పి, మళ్ళీ తిరిగి వాళ్ళ మతంలోకి వెళ్ళిపోవటానికి ప్రయాణం చేసిన సందర్భంలో పౌలు గారు ఆ పత్రిక రాశారు. హెబ్రీలు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. ఇక్కడ చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు పౌలు గారు, "అయ్యా! నేను ధర్మశాస్త్ర విషయంలో ఏ పొరపాటు చేయలేదు. అసలు ధర్మశాస్త్రం గురించి నేనేది కూడా తప్పు మాట్లాడలేదు." అక్కడ యాకోబు గారు అంటాడు, "సరే నీ మీద ఒకటుంది. సున్నతి వద్దంటున్నావు అని ఒకటి. తర్వాత ధర్మశాస్త్రం నెరవేర్చడం అనేది హృదయానికి సంబంధించింది గాని, ఆచార వ్యవహారాలు కాదని చెప్తున్నారు. రైటే, నేను కూడా అంగీకరిస్తాను. కానీ, అన్నప్రాసన రోజునే మన ఆవకాయతో భోజనం పెట్టినట్టు కాదు గానీ, వాళ్ళంతా రియలైజ్ అయిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి, ప్రారంభంలోనే మనం ధర్మశాస్త్రాన్ని కొట్టివేసినట్టుగా మాట్లాడకూడదు. నువ్వు కొట్టివేయట్లేదు కానీ, నువ్వు కొట్టివేయట్లేదన్న సంగతి వాళ్ళకి తెలియటం లేదు కాబట్టి, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వెళ్లి శుద్ధీకరణ ఆచారాన్ని అనుసరించు. నీతో పాటు నలుగురిని తీసుకువెళ్ళు. వాళ్ళకయ్యే ఖర్చులు కూడా నువ్వే పెట్టుకో" అని చెప్పిన తర్వాత, మరి యెరూషలేము దేవాలయానికొచ్చి శుద్ధీకరణ ఆచారం చేసిన తర్వాత, యెరూషలేము దేవాలయంలో దాన ద్రవ్యాలు పంచిపెట్టడానికి పౌలు గారొచ్చిన తర్వాత, అప్పుడు యూదులు చూసి పౌలు గారిని పట్టుకుంటారు. అక్కడేం చేస్తున్నారు పౌలు గారు నిజంగా? ప్రార్థనలో పరవశుడై ఉంటుండగా, ప్రార్థనలో పరవశుడై ఉంటుండగా యేసుక్రీస్తు స్వరం ఆయనకు వినిపించింది ప్రక్కనే నిలిచి, "నువ్వేం భయపడకు. నిన్నెక్కడికి తీసుకెళ్ళాలో, ఎక్కడ వాడుకుంటానో నేను చూసుకుంటాను. నువ్వేమీ భయపడొద్దని" చెప్పాడు. అసలైన ఆయనే అంత భరోసా ఇచ్చినప్పుడు, ఇక పౌలు గారు భయపడాల్సిన పనేంటి? ఇందాక ఈ వారం మొన్న సండే ఈరోజే 'నాకేమి కొదువ' అని పాట, మరి చాలా చక్కని పాట కదా! ఆ పాట నిజంగానే ఆ కాపరి గీతం అనేది ఎవరికైనా సరే, దేవుడే మనకి తోడుగా ఉన్నప్పుడు 'మొగమూరి దేవదాస్' గారు రచించినటువంటి పాట. ఆ పాటని మనం పాడేటప్పుడు నిజమే, దేవుడుంటే నాకేదున్నా లేకపోయినా పర్వాలేదు. అన్నీ ఉండి దేవుని ఆదరణ లేకపోతే ఎన్నున్నా నాకు అనవసరం, అది సున్నా అని చెప్పి అనుకుంటారు కదా! ఇక్కడ పౌలు గారు చెప్పిన ధర్మశాస్త్ర విషయంగా ఆ శుద్ధీకరణ ఆచారాన్ని కూడా ఆయన ఆచరించాడు కదా! వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే దాంట్లో ఏ రకమైనటువంటి పొరపాటు చేయలేదు. రెండోది, దేవాలయం గురించి నేను ఎట్టి పొరపాటు మాట మాట్లాడలేదు. ఎందుకంటే యూదులు దేవాలయం అంటే ప్రాణంతో సమానంగా చూస్తారు. దేవాలయం అంటే ప్రాణంతో సమానంగా చూస్తారు. కానీ నిజంగా ప్రాణంతో సమానంగా చూసారా? ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో మందిర ప్రసంగం అని ఉంటుంది. అక్కడ ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయం అని ఎందుకు చెప్తున్నారు? మీ వేషధారణ జీవితం, అబద్ధాలు ఇవన్నీ కూడా మీలో లోపల పెట్టుకుని, ఇది యెహోవా ఆలయం అని ఎందుకు చెప్తున్నారు? మీకు అర్హత లేదు అని చెప్పి ఇర్మియా గారితో ఆ ద్వారబంధం దగ్గరే, మెయిన్ డోర్ దగ్గర ప్రసంగం చేయించాడు దేవుడు. అలాగే మనకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఆయన మొట్టమొదటగా కనాన్‌లో సూచక క్రియ చేసిన తర్వాత ఆ దేవాలయాన్ని ఆయన శుద్ధీకరించాడు. నిజంగా వీళ్ళు దేవాలయాన్ని ప్రాణంగా ప్రేమించినట్టయితే,
అసలు యేసుక్రీస్తు శుద్ధీకరణ చేపట్టాల్సిన పనే లేదు. ఇర్మియా గారితో ఆ ప్రసంగం చేయించాల్సిన పనే లేదు దేవుడికి. వీళ్ళేమనుకుంటున్నారంటే, దేవాలయాన్ని మేము ప్రాణప్రదంగా చూసుకుంటున్నాం అని భావిస్తున్నారు. కానీ దేవాలయాన్ని చదివినప్పుడు రాజుల గ్రంథంలో ఆయన మొట్టమొదటగా అక్కడ యాజకుల్ని పిలిచి ఏమంటాడంటే, ముందు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. తర్వాత దేవాలయాన్ని ప్రతిష్ఠించండి. దేవాలయం నుంచి నిషిద్ధ వస్తువులు ఏమన్నా ఉంటే తీసివేయండి. దేవాలయంలో రావాల్సిన పవిత్రమైన వస్తువులు మన పితరులు ఏమైనా అలక్ష్యం చేసి బయట వేసేసిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అని ఈ 4 విషయాలు కూడా హిజ్కియా యాజకులకు చెప్పడం జరిగింది. అంటే దేహం అనే దేవాలయంలో దేవుని మనం ప్రతిష్ఠించుకోవాలంటే ముందు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆ తర్వాత దేవుడు తనంతట తానే ఆత్మరూపుడుగా మనలో నివాసం చేస్తాడు. మనలో దేవుడికి ఇష్టం కాని ఏవైతే ఉన్నాయో వాటిని త్యజించాలి. దేవుడికి అంగీకార యోగ్యమైన అంశాలు ఒకవేళ మనం ఏమైనా మిస్ అవుతూ ఉంటే వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనలో జీవిస్తాడు. మరి వీళ్ళు నిజంగా ఈ 4 పనులు చేస్తే దేవాలయాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టే. కానీ అక్కడ యెరూషలేం దేవాలయంలో ఏం జరుగుతుంది యేసుక్రీస్తు వెళ్ళేటప్పటికి? గువ్వల్ని, పావురాయిల్ని అమ్మేవాళ్ళని తీసుకొచ్చి ఆ బిజినెస్ అంతా దేవాలయంలోనే పెట్టేశారు. అన్నా, కయప ప్రధాన యాజకులుగా ఉండి. అసలు ప్రధాన యాజకుడు ఒక్కడే ఉండాలి. అయితే అన్నా యొక్క ప్రవర్తన బట్టి మళ్ళీ కయఫాను కూడా జోడుగా పెట్టారు. అందుకని ప్రధాన యాజకులు అనే పదం ఉంటుంది. యాక్చువల్‌గా ప్రధాన యాజకుడు ఒక్కడే ఉండాలి. కానీ ప్రధాన యాజకులని ఒకానొక సందర్భంలో పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది. ఇద్దరు యాజకులు చేసిన సందర్భం నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇలాగా ఏ యేసుక్రీస్తుకి చాలా ఆత్మల పరితాపం పట్టలేకపోయాడు యెరూషలేం దేవాలయం చూసేటప్పటికి. ఆయన శుద్ధీకరణ చేశాడు. ఆ కొరడాతో కొట్టడం జరిగింది. రోకలు మార్చేవాళ్ళు అక్కడంతా ఉన్నారు. చాలా టాప్ మోస్ట్ లెవెల్‌లో బిజినెస్ అక్కడ జరుగుతూ ఉంది. అక్రమమైన వ్యాపారం జరుగుతూ ఉంది. ఎవరైనా గొర్రెలను, కోడెలను ఎవరినన్నా బలి ఇవ్వటానికి తీసుకొని వస్తే వాడికి అదొంక పెట్టి, ఇది వంక పెట్టి మీరు తెచ్చిన పశువు పనికిరాదని చెప్పేసి మేము ఏదైతే అమ్ముతామో అది మాత్రమే మీరు తీసుకోవాలి. దాన్ని మాత్రమే మీరు బలిగా అర్పించాలి అని దానికి చాలా రేటు పెట్టేసి అమ్మేవాళ్ళు. ఈ గొడవ పడలేక వచ్చేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అక్కడికి మోసుకెళ్ళటం ఎందుకు? మళ్ళీ తిరిగి మోసుకొని తెచ్చుకోవడం ఎందుకు? అదేదో అక్కడే కొనుక్కుందాం అని వచ్చి అక్కడ కొనుక్కునేవాళ్ళు. ఆ బిజినెస్ అంతా కూడా అలా సాగుతూ ఉండేది. ఇన్ని అవలక్షణాలు వాళ్ళలో దేవాలయం గురించి పెట్టుకుని వీళ్ళేం చెప్తున్నారు చాలా ధైర్యంగా, అమ్మో! దేవాలయం అంటే మాకు ప్రాణం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు నిజంగానే ఈ దేవాలయాన్ని చాలా ప్రాణప్రదంగా చూసాడు. ప్రాణప్రదంగా అయినా చూసారు. కాబట్టి ఈయన చెప్పటానికి అర్హుడు, సమర్థుడు, యాప్ట్ పర్సన్. రెండోది దేవాలయాన్ని నేనెక్కడ కూడా అలక్ష్యం చేయలేదు. దేవాలయం గురించి ఏం పొరపాటు మాట మాట్లాడలేదు. మూడోది ఏం చేశాడు? నేను కైసరు గురించి ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడలేదు. యేసుక్రీస్తు గురించి వాళ్ళు చెప్పింది కూడా అదే కదా! ఇతను కైసరు గురించి చాలా ఇదిగా మాట్లాడుతున్నాడని. అందుకే ఒకసారి పన్ను కట్టాలని అడగటానికి కట్టాలా అని పేతురు అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? "నువ్వు నదిలోకి వెళ్లి గాలం వెయ్యి. దాంట్లో నుంచి ఒక షెకెల్ వస్తుంది. ఒక చేప నోట్లో నుంచి అరషెకెలు నీకు, అరషెకెలు నాకు పన్ను కట్టు. మరి కట్టాలంటే కైసరుకి, దేవునికి ఇవ్వండి." అంటే కైసరుకి పన్ను రూపంలో రూపాయలు కట్టాలి. దేవుడికి కావాల్సింది ఆత్మలు కావాలి. ఎంత చక్కని మర్మ గర్భంగా మాట యూదులకు అర్థమయ్యే రీతిలో కైసరుకి చెల్లించండి. దేవునికి చెల్లించండి. అందుకనే అంటాడు కదా దావీదు మహారాజు 51 సంకీర్తనలో, "నీవు గొర్రెలను, ఎడ్లను కోరుకున్నట్టయితే విస్తారంగా నేను ఇచ్చి ఉండేవాడిని కానీ నువ్వు అవి కాదు కదా కొనుక్కునేది కోరుకునేది. నువ్వు విరిగి నలిగిన మనస్సునే నీవు కోరుకుంటున్నావు" అంటాడు. అదే విధంగా పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 6, 7 వచనాల దగ్గర నుంచి మనం చూస్తే, మీరు ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ సజీవ యాగంగా మీరు ఉండండి అన్నాడు. కాబట్టి వీళ్ళేం చేస్తున్నారంటే, కైసరు మీద చాలా వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు, అక్కడ యేసుక్రీస్తు మీద అదే నేరం మోపారు. ఇక్కడ పౌలు గారి మీద కూడా అదే నేరం మోపుతున్నారు. అందుకని పౌలు చాలా చక్కగా అంటున్నాడు, కైసరు గురించి ఎక్కడ కూడా నేను పొరపాటు మాట మాట్లాడలేదు. ఒకానొక సందర్భంలో అననీయ అనే ప్రధాన యాజకుడిని దూషించినప్పుడు, "నువ్వు ప్రధాన యాజకుడిని దూషిస్తావా?" అన్నప్పుడు, "అతను ప్రధాన యాజకుడు అని నాకు తెలీదు.
నీ ప్రజల అధికారిని శపించవద్దు, దూషించవద్దు అని ఆజ్ఞ ఉంది నాకు తెలుసు. కానీ అతను ఆ డ్రెస్‌లో లేకపోవటం వల్లో, ఆ స్థానంలో కూర్చోపోవటం వల్లో, నేను అతను ప్రధాన యాజకుడు కాదనుకున్నాను కాబట్టి అన్నాను తప్పించి, ప్రధాన యాజకుడిని దూషించకూడదని నాకు తెలుసు అని చెప్తాడు. ఈ 3 విషయాల్లో కూడా పౌలు గారి మీద నేరం మోపటానికి వాళ్ళకి లేదు. యేసుక్రీస్తుని కూడా అలాగే కదా! చాలా వేధించారు. దొంగ సాక్షులు తీసుకొచ్చారు. నిలబడలేదు. చివరికేమన్నారు? "నీవు దేవుని కుమారుడివా" అంటే, "నీవన్నట్లే" అనేటప్పటికి ఇంకేముంది? దేవుని నామాన్ని అనకూడని మాట ఇతను అన్నాడు. దేవుని కుమారుడు అన్నాడు కాబట్టి, ఇతను వెంటనే మరణానికి పాత్రుడు. ఇతన్ని చంపాలి అని చెప్పి, నీ నోటి మాట నీ మీద సాక్ష్యం పలుకుతుందన్నారు. ఎవరిని కూడా సాక్ష్యానికి వాళ్ళు తీసుకురాలేకపోయారు. ఇక్కడ పౌలు గారిని కూడా చూస్తే, ఈ ట్రైల్ అంతా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విచారిస్తూ ఉన్నారు. అక్కడ సబ్జెక్ట్ లేదు. నేరం లేదు. ఏం చెప్తారు? ఏం శిక్ష విధిస్తారు పౌలు గారికి? కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విచారిస్తూ ఉన్నారు. చెప్పాడిక్కడ పౌలు గారు ఏమన్నాడు? "నేను ధర్మశాస్త్రాన్ని అతిక్రమించలేదు. దేవాలయం గురించి తప్పు మాట మాట్లాడలేదు. కైసరుని కూడా నేనెక్కడా కూడా నిందించలేదు" అని చెప్పాడు. నేనెంత మాత్రము తప్పిదము చేయలేదని సమాధానం చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడనిపించుకున్న వలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులు గూర్చి విమర్శించటం నీకిష్టమా? విమర్శింపబడటం నీకిష్టమా? అని పౌలునడిగాను. ఇక్కడ అర్థమైపోయింది కదా ఫేస్తుకి. పౌలు గారిలో ఏ దోషమూ లేదని అర్థమైంది. అట్ ది సేమ్ టైమ్ ఏదో ఒక రకంగా దారిలో కాచి పౌలు గారిని చంపేయాలని యూదులు కుట్ర పన్నారని ఫేస్తు అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు. ఆ స్థానంలో కూర్చున్నాడంటే. అలాగే పౌలు గారికి కూడా తెలుసు. అతని మేనల్లుడి ద్వారా మొత్తానికి ఈయన్ని దారి కాచి చంపేయాలని కుట్ర పన్నుతున్నారు. ఎందుకంటే నేరం మోపి రుజువు చేయలేరు ఇతని మీద. కానీ ఇతను సహించలేకపోతున్నారు. కాబట్టి ఏదో రకంగా చంపేయాలి అని కుట్ర పన్నారని అటు పౌలు గారికి తెలుసు. ఇటు ఫేస్తు గారికి తెలుసు. కానీ ఏమంటున్నాడు? యూదుల దగ్గర మంచి సంపాదించుకోవాలని అంటే ఒక పిలాతులు అంటాడనమాట. ఫేస్తుని చూసినట్టయితే ఒక పిలాతులు అంటాడు. పిలాతు ఏమన్నాడు? ఇతనిలో నాకు ఏ దోషము కనపట్లేదు అన్నాడు. ఇదిగో ఈ మనుషుడన్నాడు. ఇన్ని చేశాడు. యేసుక్రీస్తుని ఏదో రకంగా సేవ్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ శిలువ మరణం అనేది యేసుక్రీస్తు ఈ భూమి మీదకొచ్చినప్పుడే రాకముందే నిర్ణయం అయిపోయిందనుకోండి. కానీ పిలాతు మనుషుడిగా ఏం చేశాడు? ఆహ్, టైం వచ్చేటప్పటికి ఈ నీతిమంతుని రక్తంతో నాకేమీ సంబంధం లేదు అని తప్పించుకున్నాడు అనుకున్నాడు. కానీ తర్వాత చాలా ఘోరమైన మరణం పొందాడనుకోండి. చేతులు కడుక్కున్నాడు. అయినంత మాత్రాన ఆ చేతుల మీద దోషం కనపడకుండా ఉంటే దేవుడికి, ఆ తీర్పు తీర్చే సమయంలో ఆ పిలాతు చేతులు పరిశీలించినప్పుడు, ఆ చేతుల మీద దోషం కనపడకుండా ఉంటుందా? 'మ్యాక్‌బెత్' డ్రామాలో షేక్స్‌పియర్ దాంట్లో లేడీ మ్యాక్‌బెత్ ఒకసారి అంటుంది. నా చేతులు చూస్తే రక్తం భర్తను చంపిన దాంట్లో ఆమె కూడా ఆ కాన్స్పిరసీలో ఉంటది కాబట్టి, తనకొక రకమైన భయం పట్టుకుంటది. తన చేతులు అరచేతులు ఎప్పుడు చూసుకున్నా రక్తసిక్తమై ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది ఆవిడకి. అంటది, "ఈ ప్రపంచంలో ఉన్న నదులు, సముద్రాలులో ఉన్న నీళ్ళన్నీ తీసుకొచ్చి నా చేతులు కడిగినా, నా చేతుల్లో ఉన్న ఆ రక్తపు మరకలు పోవు" అని చెప్పంటది. అంటే ఆవిడకి ఆ గిల్టీ కాన్షియస్‌నెస్ అనేది అలాగా ఉండిపోయిందనమాట. ఇక్కడ మనం చూస్తే ఫేస్తు గారికి తెలుసు. ఏం జరగబోతుంది? ఇతన్ని యెరూషలేముకి తీసుకెళ్తే ఏం జరుగుద్దని తెలుసు కానీ, యూదుల దగ్గర మంచిగా సంపాదించుకోవటానికని చెప్పి, "అయ్యా పౌలు, మరి నీలో ఏమి కూడా తప్పు లేదు అన్నావు. నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఆ చెప్పేదేదో నువ్వొచ్చి యెరూషలేము దగ్గర చెప్పావనుకో, అటు యూదులు సంతోషిస్తారు, నేను సంతోషిస్తానని" చాలా పొలైట్‌గా, డిప్లొమాటిక్‌గా అడిగాడనమాట. అడిగినప్పుడు పౌలు గారు ఎంత చక్కటి సమాధానం చెప్పారో చూడండి. అందుకు పౌలు, "కైసరు న్యాయపీఠం ఉన్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయమేమియూ చేయలేదని తమరికి బాగుగా తెలుసు. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేమైనా చేసిన యెడల మరణమునకు వెనుతీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని యెడల నన్ను వానికి అప్పగించుటకు ఎవరి తరము కాదు." ఎంత చక్కగా చెప్పాడంటే, నేను ఏ తప్పు చేయలేదు. మీకు కూడా తెలుసు. నేనెక్కడ నిలబడాలో అక్కడే నిలబడ్డాను.
ఎందుకంటే రోమీయులకి, యూదులకి శిక్ష విధించే యూదులని శిక్షించే అధికారం వాళ్ళకి లేదు. నేరం మోపటం వరకే గాని, ఆ నేరారోపణ జరిగిన తర్వాత అది విచారించి, ఆ శిక్షను ఖరారు చేయవలసింది రోమన్ గవర్నర్ మాత్రమే. ఆ యూదా మతాధికారులకి ఆ శిక్షను వెల్లడి చేయటానికి అవకాశం అనేది లేదు. కాబట్టి నేను యెరూషలేం రావాల్సిన పనేంటి? అక్కడ యూదులు నన్ను విచారించి నాకు శిక్ష విధించే హక్కు వాళ్ళకి లేదు కదా! నేనెక్కడ నిలబడాలో, నేనెక్కడ విచారించబడాలో అక్కడే నిలబడ్డాను. కైసరు న్యాయపీఠం ఎదురుగుండా నిలబడ్డా. కైసరు కూర్చున్నారని కాదు. ఆ యూదులు ఆ రోమా గవర్నర్‌లు కూర్చున్న న్యాయపీఠాల్ని కైసరు న్యాయపీఠము అని చెప్పి వాళ్ళు పిలిచేవారు. కాబట్టి కైసరు న్యాయపీఠం ఎదురుగా నేను కూర్చున్నాను. నిలబడ్డాను. కాబట్టి నాకు తీర్పేదో ఇక్కడే జరగాలి. నాకు యెరూషలేం రావాల్సిన అవసరమేమీ లేదు. ఒకవేళ నేను మరణముకు తగిన తప్పేదైనా చేస్తే నేను మరణించడానికి కూడా వెనుకాడను. ఎంత గట్స్ తోటి చెప్పాడో చూడండి. ఒకవేళ మీరు ఏదైనా అనుకుని, నేను మరణానికి తగిన తప్పేదైనా చేశానని మీరు భావించినట్లయితే, ఇక్కడే ఆ మరణ శిక్ష విధించేయండి. నాకేమి కూడా బాధ లేదు. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయంలో ఆయన అంటాడు కదా! బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తు పని గురించి నేను బ్రతుకుతున్నాను. నాలో క్రీస్తే పనిచేస్తున్నాడు. చావైతే లాభం. ఎందుకంటే ఆయన దగ్గర నేను ఉంటాను కాబట్టి. ఇక అంత నిర్ణయానికొచ్చిన ఆయనకి, వీళ్ళు శిక్ష ఏది విధిస్తే మాత్రం ఆయనకి భయమేంటి? యూదులకైతే భయం లేదు. ఏదో రకంగా రోమీయుడు మాత్రం ఏ రకంగానూ నేరం లేని వాడిని చంపటానికి వెనుదీస్తున్నాడు. చూడండి ఎంత విచారకరమైన విషయం అంటే, యేసుక్రీస్తు గురించి కూడా యోహాను సువార్త 1 అధ్యాయం 11 వచనంలో ఉంటుంది కదా అక్కడ. ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళిన వారు ఆయనను అంగీకరించలేదని చెప్పి. ఇక్కడ పౌలు గారిని చంపేయాలని కుట్ర చేసేవాళ్ళంటే ఆయన స్వకీయులే. ఆయన స్వకీయులే. రోమీయులు అన్యులు. వాళ్ళకి అసలు ధర్మశాస్త్రం గురించి గాని, లేదా యేసుక్రీస్తు గురించి గాని ఒకవేళ వారు నమ్మే వ్యక్తులు కాదు. కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇతనిలో నేరం ఏమీ లేదు. ఎలా చంపుతాం, ఎలా మరణ శిక్ష విధిస్తాం. అందుకని పౌలు గారు అంటున్నారు. ఒకవేళ నేను మరణానికి తగిన పాపం ఏమైనా చేసుంటే నన్ను అప్పచెప్పేయండి. లేదంటే నన్ను అప్పచెప్పటానికి ఎవరి తరము కాదు అని చెప్పాడు. కైసరు ఎదుట నేను చెప్పుకుందును అనెను. అప్పుడు ఫేస్తు తమ సభ వారితో ఆలోచన చేసి, తరువాత కైసరు ఎదుట చెప్పుకుంటున్నట్టువే కైసరు నొద్దకే పోదు అని ఉత్తరం ఇచ్చెను. ఇక ఆయన అంటున్నాడు ఫేస్తు, సరే నేనెంత చెప్పినా నువ్వేదో కైసరు దగ్గరే చెప్పుకుంటానంటున్నావు గదా! నేను కైసరు దగ్గరికే పంపిస్తానులే అని చెప్పన్నాడు. కైసరు దగ్గరకంటే రోమా పట్టణానికి పంపిస్తున్నాను. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు, బెర్నీకేయు ఫేస్తు దర్శనం చేసుకున్నట్టుకు కైసరికి వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజునకు తెలియచెప్పాను. ఏమనగా, ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, యూదులను, పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిసి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరము గూర్చి సమాధానం చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునికైనాను అప్పగించిన రోమీయులకు ఆచారం కాదని ఉత్తరం ఇచ్చితిని. ఇక్కడ ఫేస్తు అగ్రిప్ప రాస్తూ చెప్తున్నాడు. ఒకసారి అగ్రిప్ప వచ్చాడు ఎవరి దగ్గరికి? ఈ ఫేస్తుని చూడటానికని చెప్పాడు. వచ్చేటప్పుడు బెర్నీకేయు అంటే అగ్రిప్ప యొక్క సహోదరి. ఈ అగ్రిప్ప ఎవరంటే మనం అపోస్తల కార్యాలు 12 అధ్యాయంలో చూసినటువంటి ఆ హేరోదుకి కుమారుడు. అదే విధంగా మహా హేరోదుకి మనవడు. మహా హేరోదుకి మనవడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు రాజుకి ఇతను మనవడు. ఇతను అతని చెల్లిని కూడా తీసుకొనొచ్చాడు. అప్పుడు నాకు క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నాను. ఒక ఖైదీ ఉన్నాడు. యూదులేమో అతని మీద నేరం మోపారు. ఆ నేర విచారణ నేను చేశాను. కానీ తగినదేమి కూడా నాకు కనపట్లేదు. వాళ్ళేమో యెరూషలేముకి తీసుకొచ్చేయమంటున్నారు. కానీ ఆ ఖైదీ తనకు ఎక్కడ విచారణ జరిపించాలో అక్కడ జరిపించమని అడిగినప్పుడు అక్కడే జరిపించాలి. కైసరయలోనే జరిపించాలి. కానీ యూదులు అందుకు ఒప్పుకోవట్లేదు. పౌలేమో యెరూషలేం వెళ్ళటానికి ఇష్టపడట్లేదని చెప్పి మొత్తం అంతా కూడా అగ్రిప్పకి చెప్పాడు. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చిన యెడల నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనిషిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేననుకున్న నేరంలో ఒక్కటైనను అతని మీద మోపిన వారు లేరు. ఇదంతా అగ్రిప్పకు చెప్తున్నాడు. సరే, పౌలేమో యెరూషలేం రానంటున్నాడు.
వాళ్ళు యెరూషలేం తీసుకురమ్మంటున్నారు. యాస్ పర్ నేను చట్టరీత్యా చూస్తే అతన్నక్కడికి పంపించకూడదు. ఎందుకంటే ఇక్కడే విచారించాలి అతన్ని. కాబట్టి అతనేమి తెలివి తక్కువోడు కాదు కాబట్టి ఎక్కడ విచారింపబడాలో అక్కడే విచారింపబడాలని అడిగాడు కాబట్టి, నేను వాళ్ళని ఇక్కడ రమ్మన్నాను. చాలా చాలా నేరాలు మోపారు. కానీ అవేవి కూడా నిలబడలేదు. సాక్ష్యానికి నిలబడలేదని చెప్పాడు. అయితే తను మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనపడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. ఆహ్, మేం నేనిట్టి వాదమును విషయమై ఎలాగను విచారింపవలెనో ఏమయో తోచక యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటిని గూర్చి విమర్శించుటకు అతని ఇష్టమౌనేమో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలని చెప్పుకున్నందున నేనతని కైసరయందుకు పంపించు వరకు నిలిచి ఉండవలని ఆజ్ఞాపించుతున్నానెను. మళ్ళీ అగ్రిప్పకు మొత్తం చెప్తున్నాడు. ఇదిగో ఇతన్ని తీసుకొచ్చాము. ఇక్కడ మళ్ళీ అడిగాను. అడిగితే అతనేమంటున్నాడంటే, నేను యెరూషలేముకి ఎట్టి పరిస్థితిలోకి వెళ్ళను అని చెప్తున్నాడు. అతనికి రోమా పంపించమని అడిగే హక్కుంది. అంతే కదా! మనం హైకోర్ట్‌కెళ్తాం. అక్కడ మనకు న్యాయం జరగలేదంటే సుప్రీం కోర్ట్‌కెళ్తాం. అలాగే కైసర్ అంటే ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఆ కైసర్ పీఠం మీద కూర్చున్నటువంటి రోమన్ గవర్నర్ ఇతను. నాట్ కైసర్. అతనికి పరిధి చాలా తక్కువ. కాబట్టి నేను రోమా పట్టణంలోనే విచారింపబడతానని అడుగుతున్నాడు కాబట్టి అక్కడ పంపించాలనుకుంటున్నాను. ఇతను చెప్పేదేంటంటే యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. చనిపోయిన యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. వాళ్ళకది అభ్యంతరకరంగా ఉంది. ఈ చనిపోయిన వ్యక్తి గురించి ఇతనేమో తిరిగి బ్రతికాడని చెప్తున్నాడు. నేనేం చెప్పను ఇలాంటి దాన్ని అని అడుగుతున్నాడు. అంటే ఇతనికి ఏమీ తెలీదనమాట. పునరుత్థానం గురించి కానీ, యేసుక్రీస్తు మార్గం గురించి కానీ ఏమీ తెలీదు. అయినా కూడా ఒక రకంగా చెప్పాలంటే న్యాయం చేయాలనే చూస్తున్నాడు పౌలు గారు. తెలిసిన వ్యక్తి చేయలేదు గానీ ఇతను మాత్రం న్యాయం చేయాలని చూస్తున్నాడు. ఆ తర్వాత ఇతన్ని రోమాకు పంపించాలనుకుంటున్నానని చెప్పాడు. అందుకు అగ్రిప్ప ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా, అతడు రేపు వినవచ్చునని చెప్పాను. ఇదంతా విన్న తర్వాత అగ్రిప్ప అన్నాడంట. మొత్తానికి మంచి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి పౌలు గారు. ఆ పౌలు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా వినాలనుకుంటున్నాను అని చెప్పన్నాడంట. సరే రేపు విందువుగానిలే అని చెప్పన్నాడు. చూడండి ఆడుకుంటున్నారనమాట పౌలు గారితో వీళ్ళు. కాబట్టి మరునాడు అగ్రిప్పయు, బెర్నీకేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ, పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞగా పౌలు తేబడెను. మళ్ళీ రెండో రోజు మహా ఆడంబరంతో వచ్చాడంట. బహుశా అతనితో వచ్చిన మంది మార్భాలను తీసుకొని ఏమన్నా అదేంటి మ్యూజిక్‌తో కూడా వచ్చి ఉంటాడు. నేను అనుకోవడం మంచి ఆడంబరంతో వచ్చాడంటే. వచ్చిన తర్వాత అప్పుడు అతన్ని కూర్చోబెట్టి ఫేస్తు అన్నాడు, "అయ్యా! పౌలుని ఇలా తీసుకురండని" చెప్పి అక్కడున్నటువంటి ఆ బంట్రోతులకి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఫేస్తు అగ్రిప్ప రాజా తీసుకొచ్చాడు గానీ పౌలు మాట్లాడటం లేదు. ఇక్కడ మళ్ళీ పాడిందే పాట అన్నట్టుగా మళ్ళీ జరిగిందంతా ఒకసారేమో అగ్రిప్పకి చెప్పాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? పౌలు ఎదురుగుండా పెట్టి అగ్రిప్పతో చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఫేస్తు ఉద్దేశ్యం ఏంటంటే, నేను చెప్పింది యథార్థం. ఆ ఖైదీ ఎదురుగుండానే నీకు నేను చెప్పిందంతా మళ్ళీ రిపీట్ చేస్తున్నానని చెప్పాడన్నమాట. చెప్తున్నప్పుడు అధికారంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞేయగా పౌలు తేబడును. అప్పుడు ఫేస్తు అగ్రిప్ప రాజా, ఇక్కడ మీతో ఉన్న సమస్త జనులారా, మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతుక తగడని కేకలు వేయుచు అతని మీద నాతో మనవి చేసుకొండ్రి. ఎంత తెలివైనడంటే ఫేస్తు అటు అగ్రిప్పతోను చెప్తున్నాడు. అక్కడ వచ్చిన యూదులతో కూడా చెప్తున్నాడు. ఇతనేమి నేరం చేయలేదు అంటున్నాడు. యెరూషలేము రమ్మంటే అక్కడ రానంటున్నాడు. ఇతను బ్రతకదగడనేమో యూదులంటున్నారు అని చెప్తూ ఉన్నాడు. ఇదంతా చూస్తే మనకి అపోస్తలుల కార్యాలు 17 అధ్యాయంలో అరియోపగీతు అనే కొండ ఒకటుంది. అక్కడికి తీసుకెళ్తారు పౌలు గారిని విచారించడానికి. ఆ అరియోపగీతు అధ్యక్షుడు అంతా విని దీని మీద నాకు అవగాహన లేదు అని చెప్పి పౌలుని పంపించేస్తాడు. ఇతను మరణశిక్ష తగినటువంటి నేరమేమీ చేయలేదని చెప్పి. అక్కడ దమరి, దియోనుసి అనే ఇద్దరు వ్యక్తులు
పౌలు గారు చెప్పిన మెసేజ్‌ని బట్టి క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించారు. ఈ అరియోపగీతుడు కూడా తర్వాత హతసాక్షి అయిపోయినట్టుగా చూస్తున్నాం. తర్వాత మారు మనసు పొందాడు. క్రీస్తుని గురించి తెలుసుకున్నాడు. హతసాక్షి అయిపోయాడు. కానీ ఇక్కడ ఫేస్తు మాత్రం ఆ ప్రయత్నం ఏమీ చేయట్లా. తెలుసుకోవాలని చూసలే. ఎవరో చనిపోయిన క్రీస్తు గురించి చెప్తున్నారంటాడే తప్పించి, అసలు అంత మరణానికి కూడా తనను అప్పగించుకోవటానికి పౌలు సిద్ధపడ్డాడంటే, ఆ యేసుక్రీస్తు ఎవరు? ఆయన చేసిన కార్యాలేంటి? ఆ పునరుత్థానం ఏంటి? అసలు ఏంటని కనుక్కొని చెప్పించుకోవటానికి, తెలుసుకోవటానికి ఏమాత్రమూ ప్రయత్నం చేయట్లేదంటే, పౌలు ఎదురుగుండా రక్షణ సువార్త ప్రకటించబడటానికి ఫేస్తు ఎదురుగుండా పౌలు నిలబడినప్పటికి, దేవుడు నిలబెట్టినప్పటికీ కూడా, యుగ సంబంధమైన దేవత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4 అధ్యాయంలో చెప్పినట్టుగా మేము సువార్త ప్రకటించినప్పటికీ కొంతమంది కనులకు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిన వారికి మాత్రం సువార్త అందించలేకపోయాం మేమని చెప్తాడు పౌలు గారు. అట్లాంటి వారిలో ఈ ఫేస్తు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఫేస్తు దగ్గర చక్కగా పౌలు గారు నిలబడ రక్షణ సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇతని మనోనేత్రములు మూయబడటం వల్ల ఇతను దాన్ని గ్రహించడానికి ప్రయత్నం ఏమాత్రము చేయటం లేదు. ఏమాత్రం చేయట్లేదు. సరికదా? ఆ చనిపోయిన యేసుని పదే పదే చెప్తూ ఉన్నాడు. యూదులు ఇతను బ్రతకతగనంటున్నారు. ఇతని మీద నాతో మనవి చేసుకొండ్రి. ఇతడు మరణమునకు తగినది ఏమీయూ చేయలేదని నేను గ్రహించి, ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొనమని అనినందున ఇతని పంప నిశ్చయించుకొనుచున్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమని ఏమీయూ కనపడలేదు కనుక, విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుట అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ ఎదుట ఇతని రప్పించి ఉన్నాను. చూడండి ఫేస్తు ఉద్దేశం ఏంటంటే అగ్రిప్ప దగ్గర తీసుకురావటానికి ఇతను విచారించాను. ఏ రకమైన నేరం నాకు కనపడలేదు. ఇతనేమో అక్కడికి వెళ్తానంటున్నాడు. రోమా పట్టణానికి వెళ్తానంటున్నాడు. అక్కడ చక్రవర్తి దగ్గరికి పంపించేటప్పుడు ఒక ఖైదీని నేను విచారణ చేసినప్పుడు ఇతనిలో ఉన్న నేరం ఏంటనేది నేను రాసి పంపించాలి. అంతే తప్పించి ఊరికే నా ఎదురుగుండా నిలబెట్టుకుని నేను పంపించేస్తే నేను నేరారోపణ పొందిన వాడిని అవుతాను. కాబట్టి ఇతనిలో ఏదో ఒక తప్పు నేను పట్టుకొని రాయాలి. నాకైతే దొరకలేదు. ఒకవేళ అగ్రిప్ప రాజా మీ సమక్షంలో ఇతను విచారింపబడినట్టయితే ఇతని మీద నేరం మోపటానికి నాకేమైనా దొరుకుతుందేమో అని ఆశపడుతున్నాను. ఎంత కన్నింగ్ నేచరో చూడండి. పౌలు గారి మీద విచారించదగ్గ నేరం ఏమీ లేదు. శిక్ష విధించే నేరం ఏమీ లేదని తెలుసు. కానీ ఆ యూదులతో చెప్పాలయ్యా ఇతనిలో నాకేమి నేరం కనపడలేదు. కనీసం పిలాతు ఆ మాటనే చెప్పాడు. ఇతడు నీతిమంతుడని చెప్పి. కానీ ఇతను ఆ మాట కూడా చెప్పట్లేదు. ఏదో ఒక నేరం పట్టుకోవటానికి ప్రయాసపడుతున్నాడు. ఇది చదువుతూ ఉంటే నాకో మాట గుర్తొచ్చింది. నేను టీచర్‌గా చేసేటప్పుడు యూనియన్‌లో టీచర్స్ ఆర్గనైజ్డ్ యూనియన్ యూటీఎఫ్‌లో చాలా యాక్టివ్ కార్యకర్తగా పనిచేసేదాన్ని. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు బట్టి ఎంఈఓ సడెన్‌గా ఇన్స్‌పెక్షన్‌కొచ్చారు నా క్లాస్‌కి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేశారు. చాలా అప్రిషియేట్ చేశారు. మీ క్లాస్ ఇలా ఉంటదనుకోలేదు. యూనియన్‌లో పనిచేస్తున్నారని చెప్పి. ఫిఫ్త్ క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ స్టోరీస్ చక్కగా చదవటం అన్నీ చూసి ఆయన చాలా సంతోషించారు. కానీ ఈ చివరికి ఆయన ఏం చేశారంటే మాది వాల్యూ చేసిన పేపర్స్‌ని తీసుకొచ్చి అన్నీ చూసారు. 5 బండిల్స్ ఒక్కో బండిల్‌లో 100 పేపర్స్ అంటే 500 పేపర్స్ అన్నీ చూసారు. ఒక్క పేపర్‌లో టోటల్ అనేది 2 మార్కులు తేడా పడింది. వెంటనే గ్రీన్ ఇంక్‌తో టోటల్స్ సరిగ్గా వేయవలెను అని రాసారాయన. సార్ ఇది కూడా ఒక రిమార్కేనా సార్ అన్నాను నేను. అంటే అలా కాదమ్మా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ క్లాస్ చూసాను కదా! గ్రీన్ ఇంక్ ఎక్కడో అక్కడ పెట్టాలి. నాకెక్కడ దొరకలేదు. కాబట్టి ఇదేం పెద్ద ఇది కాదు నాకు తెలుసు. కానీ నేను ఇన్స్‌పెక్ట్ చేశాను అని రుజువుకి ఈ మాట నేను రాస్తున్నాను. టోటల్ సరిగ్గా వేయవలని రాసాను. నాకు చాలా నవ్వొచ్చిందది. ఇది కూడా ఇక్కడ అదే గుర్తొచ్చింది నాకు. ఆ రోజు జరిగిన సంఘటన. ఇక్కడ ఫేస్తు గారు చాలా యాతన పడుతున్నారు. ఏంటంటే, పౌలు గారు ఏం తప్పు చేయలేదని తెలుసు. కానీ ఏదో తప్పు చేసినట్టుగా రాయాలి. అతని వల్ల కాలేదు. అగ్రిప్ప సహాయం తీసుకుంటున్నాడు. నువ్వు విచారించి ఇతన్ని. ఇతనిలో ఏదో ఒక తప్పు నాకు చూపించు. ఆ తప్పు రాసి చక్రవర్తి దగ్గరికి పంపిస్తాను. దీన్ని బట్టి ఫేస్తు క్యారెక్టర్ ఎంత అవకాశవాదో మనకి అర్థమవుతుందన్నమాట. ఖైదీ మీద మోపబడిన నేరములను వినిపింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పింది. నేరం అతని మీద ఏదో ఒకటి నేరం మోపాలి. నేను పూర్తిగా విన్న తర్వాత
ఆ నేరం గురించి వివరించి, ఇతడు పలానా నేరం చేశాడు అని నేను పంపించాలి. ఎందుకంటే ఇతను నా దగ్గర ఉన్నాడు కాబట్టి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఇది చదివినప్పుడు మనకొకటి అనిపిస్తుందేంటంటే, పౌలు గారి మీద నేరం ఎవ్వరు కూడా నిరూపించలేకపోయారు. చివరికి అగ్రిప్ప దగ్గర కూడా చూస్తాం మన 26 అధ్యాయంలో. ఈ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు ఫేస్ట్‌కి, ఫేలిక్స్‌కున్న వ్యత్యాసం, ఫేలిక్స్‌కి ఆ మార్గం తెలిసి కూడా పౌలుకి ఫేవర్ చేయలేకపోయాడు. ఫేస్ట్‌కి ఆ మార్గం తెలియకపోయినా ఫేవర్ చేద్దామని మనసులో ఉన్నా, అధికార పీఠం నుంచి తొలగింపబడతాడేమో, ఈ లోక సంబంధమైన అధికారం తనకు కావాలని ప్రాకులాడాడు. కానీ మరి చాలా విచారకరమైన విషయం ఏంటంటే, చాలా షార్ట్ పీరియడ్ ఇంకా పౌలు గారు బ్రతికుంటుండగానే క్రీస్తు మరణించినట్టుగా ఆయన జీవిత చరిత్ర వ్రాయబడింది. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ చాప్టర్ మనం చదివిన తర్వాత ఒకవేళ చేయదగిన మేలు మన చేతికొచ్చినప్పుడు చేయకుండా అలక్ష్య పెడుతున్నామా? లేదా రక్షణ సువార్త వినిపించడానికి ఎవరైనా వచ్చినప్పుడంటే, మనకి ఆల్రెడీ మనం రక్షింపబడిన వారం, సువార్త మనకు తెలుసు. కానీ ఎవరైనా అట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే, లేదు ఈ సువార్త వినటం వల్ల నీకు మేలు కలుగుతుందని చెప్పి, ఆ సువార్త వినిపించడానికి మనం ఏమైనా ఇనీషియేట్ స్టెప్ తీసుకొని, మనం ప్రయత్నం చేస్తున్నామా? ఎందుకంటే, అంతటా అందరూ మారుమనసు పొందాలి. ప్రతి నాలుక ఆయన స్తుతించాలి. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి కాబట్టి, అందులో మనం పాత్రధారులుగా ఉండాలి కాబట్టి, మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? పౌలు గారు ఎంత చక్కగా చెప్పారంటే, మరణకరమైన శిక్ష నా మీద మీరెవరైనా మోపినట్టయితే ప్రకటించడానికి సిద్ధం. అంటే మన సువార్త ప్రకటించాలి అంటే ఆ కమిట్మెంట్‌తో, ఆ డెడికేషన్‌తో మనం మన యాత్ర సాగించినప్పుడు మాత్రమే మనం చెప్పగలం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింపచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.